ఆత్మహత్య చేసుకున్న యువ కథానాయకుడు ఉదయ్ కిరణ్ పార్థివ దేహాన్ని సందర్శించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ఉదయం భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచగా కడసారి చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చారు. చిన్నతనంలోనే కెరీర్ ప్రారంభించిన ఉదయ్ ఇంతలోనే అందని లోకాలకు వెళ్లిపోతారని ఊహించలేదని సినీ పెద్దలు వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉదయ్ భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం ఎర్రగడ్డ ఈఎస్ఐ శ్మశాన వాటికకు తరలించారు. చాలా బాధాకరంగా ఉంది. తను చక్కటి పిక్చర్ చేశాడు, ఇప్పుడు 8 పిక్చర్స్ కూడా చేశాడు. తర్వాత మా బ్యానర్లో కూడా ఒక పిక్చర్ చేశాడు. చేసినా చేయకపోయినా ఎప్పుడు కనపడ్డా ఎక్కడ కనపడ్డా ఒక మర్యాద, ప్రొడ్యూసర్ అనే వాటికి మర్యాద, మంచి చెడ్డ కలిసి మాట్లాడుకునేవాడు. ఎందుకంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంది, సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్. కానీ మన ఫెయిల్యూర్ వచ్చి భయపడుకుంటున్నాం. ఏదేమైనా తను హీరో చేసుకోవడం చాలా పరిశ్రమ మంచి హీరో పోగొట్టుకున్నాను భావిస్తా ఉన్నాను. వారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటాం. పరిశ్రమలో ఎవడైనా ఆ హీరోకి మార్కెట్ ఉంటేనో లేకపోతే ఎవరైనా హీరో మీద ఫైనాన్స్ చేస్తేనే తప్ప ఎవరో సినిమా తీసే పరిస్థితి లేదు. సో అతనికి నేను ఆదిత్య ఎందుకంటే మనసంతానంతో కానీ శ్రీరామ్తో బాగా ప్రమోట్ చేసి చేద్దాం అనుకుని కూడా చేయలేకపోయాం. దానికి చాలా ఇట్లాంటి పని చేస్తానని మేము అనుకోలేదు. ఇట్స్ వెరీ చాలా సాడ్ అండ్ వెరీ షాకింగ్. తెలుగు ఇండస్ట్రీలో వెరీ సాఫ్ట్ స్పోకెన్ హీరో దాదాపు చాలా ఫోకస్ సో బెస్ట్ ఇన్ పీస్. I hope this incident didn't happen at all. I hope all his family have all the peace. సోదరుడు ఉదయ్ కిరణ్ మృతి నిజంగా ఊహించుందండి. ఇది ప్రతి ప్రాబ్లంకి సూసైడే సమాధానం అంటే 20-30 సార్లు చనిపోవాలి ఆ లెక్కలోకి వస్తే. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కష్టపడి పైకి వచ్చిన ప్రతి వాడికి ఉంటుంది. ఒంటరిగా పోరాటం చేస్తున్నప్పుడు ఇంకా ధైర్యంగా ఉండాలి, పారిపోకూడదు, సమస్యల నుంచి తప్పించుకోకూడదు. తప్పించుకున్నాం అనుకోండి మనం ఓడిపోయినట్టే.